పెద్దదైన ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. చంద్రశేఖరరావు మాత్రం నిరుద్యోగుల కళ నెరవేర్చలే. ఈనాడు మొదటి సంవత్సరంలో 67,717 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీలు చేసి ఇంజనీర్లను, డాక్టర్లను, నర్సులను, పోలీసులను వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, నిరుద్యోగ ఉద్యోగ నియామకాలు కావచ్చు, ఆడబిడ్డలకు 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ కావచ్చు, బతుకమ్మ పేరు మీద ఆడబిడ్డల చీరలలో కూడా కమిషన్లు కొడితే గాడిదలారా ఈడనే తగిలబెట్టిరు. మీరు ఇచ్చిన చీరలు పిట్టలను బెదిరించనిక పొలాలకు కట్టిరా అన్నాడు. కానీ ఇవాళ గాడ మా అక్క కనిపిస్తుంది పాలపిట్ట రంగు. కెమెరాకి అక్కడ తిప్పుర్రా. మా అక్క పాలపిట్ట రంగు చీర కట్టుకొని వచ్చి షైపాయికి ఎత్తింది చూడు. ఇంటాయన కూడా అరే మా ఆమె ఎంత అందంగా ఉందా పాలపిట్ట చీరలు అనుకునే పరిస్థితి. మా అక్క కలకలలాడుతుంది. ఈ తమ్ముడు పండుగ పూట పెట్టిన చీర సారె కింద మా అక్కలు కట్టుకొని ఇవాళ నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం 30 నెలల ఆడబిడ్డల కోసం 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ ఒక్కరు కూడా అమ్మగారింటికి పోయినా, అమ్మవారిని దర్శించుకున్న, రాములోరి దగ్గరికి పోయినా అనా పైసలు లేకుండా ఈరోజు ప్రయాణం చేస్తురా లేదా మా అక్కల్ని అడుగురి. అక్క కెమెరా మీద కనిపించేటోళ్ళు చెప్పురి, బస్సులు ఎవరన్నా రూపాయి అడిగినరా? 2 రోజుల్లోనే ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పిన మీరు బస్సు ఎక్కుండ్రి, కావాల్సిన దగ్గర దిగుండ్రి, ఎవడన్నా మీరు కిరాయి అడిగితే మీ తమ్ముని ఫోటో చూపించుండ్రి, మా తమ్ముడు పట్నం వాళ్ళు ఉన్నాడు బస్ కిరాయి తెచ్చుకోపో అని. 30 నెలల్లో ఎప్పుడన్నా అడిగినరా అక్క? ఇది 1000 మెగావాట్ల ఉచిత విద్యుత్ యజమానులను చేసినాం. 1000 బస్సులకు ఉచిత ప్రయాణం కాదు, 1000 బస్సులకు మా ఆడబిడ్డలను యజమానులను చేసినాం. పెట్రోల్ బంకులు పెట్టించినాం. శిల్పారామం దగ్గర 1000 కోట్లతోని మా ఆడబిడ్డలకు స్థలం ఇచ్చి వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకునేటట్టు చేసినాం. ఇవన్నీ 8,21,000 కోట్ల రూపాయల అప్పులో రాష్ట్రాన్ని మాకు అప్పగిస్తే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఒడుపుగా జాగ్రత్తగా తెలవకపోయినా తెలుసుకొని సమయస్ఫూర్తితోని రాష్ట్రాన్ని నడిపించి ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన పథకాలే కాదు ఈనాడు ఈ అన్ని అదనంగా పథకాలను అమలు చేస్తున్నాం. ఇన్ని చేసినందుక మేము ఓడిపోవాలని నేను అడుగుతున్నా. ఇన్ని పనులు చేసినందుక సర్వేలల్లో మీకు అనుకూలంగా ఉందా? నేను అడగదలుచుకున్నా. సన్న బియ్యం తిన్నోళ్ళు, ఇందిరమ్మ ఇల్లు వచ్చినోళ్ళు, ఉచిత కరెంట్ వచ్చినోళ్ళు, సిలిండర్ 500లకు వచ్చినోళ్ళు, ఆర్టీసీలో ప్రయాణం చేసిన మా ఆడబిడ్డలు, ఉద్యోగాలు వచ్చిన మా నిరుద్యోగ యువకులు ఈనాడు మాకు ఓట్లేస్తే బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా దగ్గవు, ప్రతిపక్ష హోదా కూడా రాదు. అవునా? 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 20 తారీఖు పైన నేను ఢిల్లీకి వెళ్తున్నా. మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ గారిని కలుస్తున్నా. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తాం. 26 పార్లమెంట్లు సీట్లలో 20 సీట్లు తెలంగాణ నుంచి మేము అందిస్తామని నేను చెప్పదలుచుకున్నా. మీ అందరు ఆమోదిస్తున్నారా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దామా? రాబోయే ఎన్నికల్లో 26 పార్లమెంట్లో 20 సీట్లు తగ్గకుండా తెలంగాణ నుంచి ఎంపీలను గెలిపిద్దామా? 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 20 ఎంపీలను గెలిపిద్దామా? 117 ఎమ్మెల్యేలను గెలిపిద్దామా? 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 సిద్ధమేనా? 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 సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! నేను ఒక నినాదం ఇస్తా, మీరు కోరస్ వాడాలి నాతో పాటు. భట్టి గారు చిట్టి పంపించారు మధురకి ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని. ఇక ఇంత పెద్ద సభ పెట్టినాక ఆయన మాట ఖాళీ చేస్తామా? ఆయన అడిగింది ఏం లేదు, కాలేజ్ మా పిల్లల చదువుల కోసం, మా దళితుల, గిరిజనులు, పేదోళ్ళ పిల్లలను ఇంజనీర్లు చేయాలని మా మిత్రుడు తాపత్రయపడుతున్నాడు. ఇంత గొప్ప సభ చేసినాక ఏ నాయకుడైనా కాదంటాడా?
అసలే ఆర్థిక మంత్రి ఆయన నల్లద్దాలు పెట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది. ఆయన కన్నెర్రగిన చేస్తే బీఆర్ఎస్ భస్మం అయిపోతుంది. సో మా భట్టి గారు అడిగినట్టు మధురైకి ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తున్నాం. మీడియా మిత్రులారా ప్రత్యేకంగా రాయండి. చివరగా నా స్లోగన్, నేను ఔరేక్ బార్ అంటే మీరు కాంగ్రెస్ సర్కార్ అనాలి. సరేనా? 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 ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్. గో వెనకాల వీళ్ళు అంటలేరు, వీళ్ళని కూడా అనిపించరే. ఔరేక్ బార్, ఔరేక్ బార్. కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్. ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్. భట్టి గారు మీరు కూడా మా స్లోగన్ల కోరస్లో జాయిన్ గారు. ఔరేక్ బార్, ఔరేక్ బార్. మీ మాటగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తున్నాం. 2023 ఆనాడు రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో ప్రజాపాలన తెస్తున్నామని మీరు మాట ఇచ్చిండ్రు. ఈనాడు కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి ఖమ్మం బిడ్డలు మాట ఇచ్చిండ్రని నేను రాహుల్ గాంధీ గారికి మీ మాటగా చేరవేస్తా. రాహుల్ గాంధీ గారిని మళ్ళీ మీ దగ్గరికి తీసుకొస్తా. గొప్ప సభ చేసి రాహుల్ గాంధీ గారిని నిండు మనసుతో మీరు ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. 2 లక్షల మందితోని రాహుల్ గాంధీ గారి సభను 5 లక్షలు మా భట్టి గారు 10 నియోజకవర్గానికి 50,000 మంది 5 లక్షలతోని రాహుల్ గాంధీ గారి సభ ఇక్కడనే పెడదాం. నిండు మనసుతోని మీరు ఆశీర్వదించండి. ఖమ్మం బిడ్డల ఆశీర్వాదం, భద్రాద్రి రాములోరి ఆశీర్వాదం, రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేసే వరకు మనం విశ్రమించొద్దు. మీ మాటగా రాహుల్ గాంధీ గారికి నేను చేరవేస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. గౌరవనీయులైన సీఎం గారి చేతుల మీదుగా మొక్కజొన్న రైతులకు చెక్ ఇప్పుడు అందజేస్తారు. 3,504 కోట్లు. ఒక్క సీజన్లో 3,504 కోట్ల చెక్ ఇవ్వటం అనేది ఒక చారిత్రాత్మకం. డిప్యూటీ సీఎం గారు వారి సందేశంలో చెప్పారు. అలాగే రెవెన్యూ మంత్రి వారి సందేశంలో చెప్పారు. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా రైతులకు లాంఛనంగా అందజేస్తున్నారు. ఇది సాగు చేస్తూ మోకా మీద ఉండే వారికి ములుగుమాడు మండలం, ఎరుపాలె మండలం ములుగుమాడు రైతులు బత్తుల మంగమ్మ, జల్లేపల్లి లక్ష్మణరావు, వెంకటప్రసాద్, మరియమ్మ, అట్లాగే మొక్కజొన్న చింతకాని మండలం మొక్కజొన్న రికార్డు స్థాయిలో ఇది మన బట్టిసార్ నియోజకవర్గం. మధిర అంటేనే అది మొక్కజొన్న. అలివేలు, భద్రమ్మ, అశ్విని, వెంకటయ్య, వెంకటరామరెడ్డి, నరసింహారావు, అనిల్ కుమార్ మొక్కజొన్న చెక్. అలాగే అదిగో చూడండి, మొట్టమొదటిసారిగా ఎప్పుడో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఒక నూతన సౌలభ్యం, సౌకర్యం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రైతులు స్టేజ్ మీద లాంఛనంగా కొందరే అందుకుంటారు. క్షేత్రం మీద ప్రతి రైతుకి అన్ని సౌలభ్యాలు, సౌకర్యాలు చేకూరుస్తున్న ప్రజాపాలనా ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు, మీ ఆశీర్వాదాలు.